అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీ శత్రుల పేర్లను మీరు తెలుసుకుంటారు. ఒక స్త్రీ రహస్య శత్రువు ఇప్పటి వరకు మీకు కలిగిన హాని ఆ శత్రువు నుంచే అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది. అయితే అప్రమత్తంగా ఉండండి, సంబంధాలు బలపడతాయి. కానీ ఈరోజు మీరు శత్రుల నుంచి ఎటువంటి హాని దరిచేరకుండా ఉండడానికి మెడలో కాలభైరవ రూపం ధరించండి. ఇలా చేయటం వలన మీకు ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివి మీకు దరిచేరవు. మీకు ఓర్వలేనితనంతో ఎటువంటి మీకు హాని కలగకుండా ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారు మాత్రము కొంతమంది మీద పెత్తనాలు చలాయించడానికి ఎక్కగా మరి చూస్తూ ఉంటారు. ఈరోజు ఈ రాశి వారు ఏం చెప్పినా కూడా ప్రజలు శిరస వహిస్తారు. మరి ఈ మాటలను వినే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు మరి ప్రేమకు అంగీకారం కూడా లభించే అవకాశం కనిపిస్తున్నది. మరి ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది. ఎవరైతే ప్రేమ వివాహం చేసుకున్నారో వారి వివాహం కూడా సఫలీకృతం అవుతుంది. ఈరోజు ఈ రాశి వారు చేపట్టినటువంటి ప్రతి పనిలో ఉన్న ఆటంకాలు, అడ్డంకులన్నీ కూడా తొలగించబడతాయి. కొన్ని ఫంక్షన్లకు కూడా హాజరవుతారు. విందు వినోదాలకు మరి ఈరోజు అట్రాక్టివ్ గా ఉంటారు. అందరూ మీ వైపు ఆకర్షితులు అవుతారు. మీరు ఈరోజు ఒక మంచి ప్రవర్తన కారణంగా అందరూ మీ వైపు ఆకర్షితులు అవుతారు. మరియు అందరినీ ఇట్టే మీరు ఆకర్షితులు చేసుకోగలుగుతారు. ఈరోజు మీకు గౌరవ ప్రతిష్టలు కూడా దక్కుతాయి. అనుకున్నది సాధించగలుగుతారు. మీరు ఈరోజు ఒక జాబితాను తయారు చేసి తయారీకి మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. మీలో విశ్వాసం కూడా పెరిగిపోతుంది. వాణిజ్య ప్రయత్నాలు కూడా మీరు తయారవుతాయి. ఈ రాశి వారు సులభంగా అందరి సహాయ సహకారాలు తీసుకోగలుగుతారు. చర్చల్లో మెరుగ్గా ఉంటారు. ఈ రోజు రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. రాత్రిపూట ప్రయాణం చేయడం మానుకుంటేనే ఉత్తమము. కీర్తి ప్రతిష్టలు కూడా దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక గర్భిణీ స్త్రీలు అయితే ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి గచ్చు మీద నడిచేటప్పుడు, బయట నడిచేటప్పుడు మరి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మాత్రము, ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారు మాత్రం డాక్టర్ను సంప్రదించి మరి తగిన చికిత్స తీసుకోవాలి. మరియు మందులను వేళ ప్రకారం తీసుకోవాలి. మరి ఈరోజు ఎటువంటి నరదృష్టి తగలకుండా ఉండడానికి గర్భిణీ స్త్రీలు మాత్రము ఈరోజు బలమూరి, ఎడమూరి అనేటటువంటి 2 మూలికలను తీసుకోవాలి. బలమూరి అనే కుడివైపు తిరిగి ఉన్నటువంటి మూలిక, ఎడమూరి అనేటటువంటి ఎడమవైపు తిరిగి ఉన్నటువంటి మూలికలను తీసుకొని ఈ 2 మూలికలను కూడా ఈరోజు పసుపు దారంతో దగ్గరగా గట్టిగా కట్టేసి ఆ తర్వాత కనుక ఈ యొక్క మూలికలను నిద్రించే సమయంలో దిండు కింద ఉంచుకొని నిద్రించుట కారణంగా ఈ గర్భిణీ స్త్రీలకు ఎటువంటి హాని, దోషాలు, నరదృష్టి, మరి ఈర్ష్య, అసూయ లాంటివి తగలకుండా ఉంటాయి. మరియు తల్లి మరియు బిడ్డ క్షేమంగా ఉంటారు. ఎటువంటి హాని అనేది కలగకుండా ఉంటుంది. ఇక ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా తొందరగా కోరిక నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండండి. ఈరోజు కొన్ని విషయాలలో స్థిరంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో మీరు నిర్ణయాలు తీసుకునే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అయితే లభించే అవకాశం ఉంది. కుటుంబంలోనికి కొత్త వ్యక్తి ప్రవేశిస్తారు. దీనివల్ల సంతోషం అనేది మరింత పెరిగిపోయే సూచనలు కూడా ఈ రాశి వారికి అయితే మరి ఈరోజు కనిపిస్తున్నాయి. అదృష్టం అయితే ఈరోజు రాశి వారికి 88% వరకు అయితే లభించే విధంగా ఉంది. ఈ రోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య చూసినట్లయితే 19. లక్కీ కలర్ అయితే మరి లేత ఎరుపు రంగు. ఇక పరిహారములో ఈ రోజు ఈ రాశి వారు మాత్రం రామాలయాన్ని దర్శించాలి. శ్రీ రామనామ స్మరణము చేయటం వలన శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.